ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే ఏమన్నా ప్రభావం ఉంటుందంటారా? ఫ్యాన్స్ మామూలే, అభిమానం ఉన్న పోతారు, పోయిన వాళ్ళ ఓట్లేరు కదా. ఈసారి ఎలాగైనా జగన్ గారిని ఓడిపిస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఎన్నేని అనుకోవచ్చు, శపథం చేస్తున్నారు. ఎన్నేని అనుకోవచ్చు. ఇంతకుముందు అన్నాడు కదా, ఎప్పటికీ సీఎం కాలేదు, ఇదే నా శాసనం అన్నాడు. ఏమైంది? ఆయనకే శాసనసభ గేటు తగలకుండా చేశారు. అంటే ఇప్పుడు చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ గారు పోటీ పడుతున్నారు, చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారు అన్నమాట. నిజమే కదా, నిజమే కదా. ఇద్దరు కలిసిపోతుంటారు, ఎక్కడ పోయినా హోటల్లో కానీ వాళ్ళ ఇంటికి కానీ పోతే ఇద్దరు కలిసిపోతుంటారు. ఇప్పుడు వాళ్ళు అన్నారు, ఇప్పుడు ఇక్కడ జనరల్గా రౌడీల రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మీరేమంటారు? ఆయన వచ్చి చూడాలి కదా సార్. రేందులంటే రౌడీ రాజకీయం అనేది కాదు, మంచికి మంచి చెడుకు చెడు. అంతేగాని అదే పనిగా రౌడీజం చేసి పోయి ఇప్పుడు మీరు వచ్చారు అక్కడ నుంచి మేము పులివెందులను ఇప్పుడు మామూలుగా మాట్లాడుతున్నారు కదా. అవును. సో అందుకని చెప్పేసి అంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నదంటే వాస్తవం లేదంటారు? బెస్ట్. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ హత్య రాజకీయాలు చేసే వాళ్ళని మనం రానియకూడదు అని అన్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఆయన ఎవరు? హీరో. అవును. ఆ డైలాగులు తెచ్చేసి ఇక్కడ వాడతారు. ఈ డైలాగులకు రాజకీయం ఏముంది? సినిమానే రాజకీయం తెలిసినోడు రాజకీయం చేస్తాడు, సినిమా తెలిసినోడు డైలాగ్ వేస్తాడు. అంతేగాని ఊరికే వాళ్ళు హత్య రాజకీయం అంటే ఇది తక్కువ. ఇప్పుడు అదే అంటున్నారు కదా, ఒక్కొక్కరిని తోళ్ళు తీసి రోడ్డు మీద కూర్చోబెడతాను జగన్ గారిని అంటున్నారు. యా పక్క తోళ్ళు ఇస్తాడంట, ఎన పక్క రైట్ సైడ్. ముందు ఆయన గుద్దగా అడుక్కోమనండి, ఏం తోళ్ళు ఇస్తాడు? పవన్ కళ్యాణ్ ఈ వ్యక్తి ఒక ఎమ్మెల్యే గెలిచినాడా? 2 సార్లు నిలబడినాడు, ఒక్క చోటనే గెలిచినాడా? గెలిచినాడు ఏం మాట్లాడతాడు? తోలు తీస్తాడు. ఏమంటే పులివెందులకు రౌడీలాగా ఇది అంటాడు. పులివెందుల రౌడీలా మంచోళ్ళు చూపిస్తాం కదా మేము కూడా. పులివెందుల రౌడీ అయితే ఆయన జగన్ సార్ ఎందుకు సీఎం అవుతాడు? ఎన్ని సినిమాలో డైలాగులు తెచ్చేస్తాడు అబ్బా ఆయన. ఇప్పుడు పులివెందులకు వచ్చి ఆయన ప్రచారం చేయడం వల్ల జగన్ గారికి ఓట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయా? ఎవరబ్బా ఆయన అభిమానులు తప్ప ఎవరు పట్టించుకోరు అంతే. ఎందుకో చిరంజీవి సార్ వచ్చిందా, ఆయనే పెద్ద ఏం మాట్లాడలేదు బా. ఆయన ఇట్లా అలిగించడం కానీ, నీ తోలు తీస్తా తాట తీస్తా ఎగరడం కానీ ఆయన ఏదో సంస్కారంగా వచ్చినాడు, మర్యాద చేసి పంపించేసాడు. అట్లా ఏదైనా మాట్లాడితే కానీ ఏదో చేస్తారు కానీ ఊరికే గట్టిగా మాట్లాడితే ఏం రాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ హీరాభిమాని నేనైతే, కానీ రాజకీయాలు వచ్చినాడు కాబట్టి ఆయనతో నేను కొంచెం దూరంగా ఉన్నా. మీరు అభిమాని పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ పక్కా అభిమాని. పులివెందులు ఫ్లెక్సీలు వేసినాము, ఆయన కోసం ఎన్నో చేసినాము. విజయవాడకు కూడా పోయినాం పార్టీ ఆఫీస్లో. కానీ ఆయన రాజకీయంలో రావడం మాకు ఇష్టం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఫ్యాన్స్ కూడా అడుగుకుంటున్నారు. ఛాన్స్ ఇవ్వంటాడు. పులివెందుల ప్రజలు రౌడీలు ఉన్నారు, అవి ఉన్నారు అంటాను. రౌడీలు అంటే ఎవరికి ఎవరు రౌడీలు ఏం కాదన్నా, కానీ ఆయన విమర్శించినాడు ఇక్కడ పులివెందుల రౌడీలు ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇవి ఉన్నారని. కానీ రౌడీలు అంటే ఏ ఇంటికి వాళ్ళే రౌడీ. కానీ ఆయన విమర్శించినాడు కాబట్టి కొంచెం ప్రజలు కూడా ఇక్కడ ఉండే అభిమానులు కొంచెం ఇది అవుతున్నారు, బాధపడడం జరుగుతుంది. ఇలా చేయడం ఆయన కూడా పద్ధతి కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే మీరు మద్దతు ఇస్తారా ఆయనకి? మద్దతు అంటే ఆయన కోసం తిరుగుతాం చేస్తాం, కానీ మద్దతు అంటే జగన్ వరకే ఉంటుంది. మళ్ళీ ఓటు వరకు వచ్చేసరికి జగన్ వరకే ఉంటుంది, అభిమానం అయితే ఆయన వరకే ఉంటుంది. అభిమానం పవన్ కళ్యాణ్ వరకే ఉంటుంది, ఓటు అనేది ఉండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి మద్దతు ఇస్తే మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చే అవకాశం అది మనం ఏం చెప్పలేము, దాని గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆయన మద్దతు ఇస్తే వాళ్ళ అన్న మాత్రమే ఇబ్బంది పడతాడు, అంతే, ఏముండదు. అంటే మీకు ఒక అభిమానిగా ఆయన సింగిల్గా రావడం ఇష్టమా? ఇలా ఆయన సింగిల్గా రావడం అంటే చాలా ఇష్టం, కానీ ఆయన ఇట్లా మద్దతు ఇచ్చుకొని రావడం అంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా, ఈయన కూడా వాళ్ళ అన్న మాదిరి ఇలా తయారైపోతే ఎట్లా అని. అది ఆయన ఆలోచించుకొని మనం చూసుకోవాలి ఆయన. ఇప్పుడు పులివెందుల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ గురించి అంటే అనుకుంటుంటారు ఇట్లా పవన్ కళ్యాణ్ రావాలా అది ఇది అనుకుంటుంటారు, కానీ ఆయన ఇట్లా పొత్తులు గిత్తులు పెట్టుకున్నాడంటే కొంచెం ఇబ్బంది అవుతుంది పార్టీ పరంగా. సొంతంగా ఇప్పుడు పార్టీ పెట్టినాడు అట్లాగే ఉండాలి, పొత్తులు ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది కదా, ప్రజలు ఆలోచిస్తారు.